1990లో వచ్చిన మిజరీ ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇది ప్రపంచ ప్రసిద్ధ రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. పాల్ షెల్డన్ ఒక ప్రసిద్ధ నవలా రచయిత. మిజరీ చాస్టైన్ అనే పాత్ర చుట్టూ ఆయన రాసిన రొమాంటిక్ నవలలు అతనికి విపరీతమైన కీర్తిని తెచ్చిబెడతాయి. అయితే కాలక్రమేణా ఆ పాత్రను రాసి పాల్ విసుగు చెందుతాడు. తన రచనా శైలిలో కొత్తదనం కోసం తన తాజా నవలలో ఆ మిజరీ పాత్రను చంపేసి ఒక సీరియస్ క్రైమ్ నవలను పూర్తిచేస్తాడు. తన కొత్త నవల మాన్యుస్క్రిప్ట్తో కొలరాడోలోని మంచుకొండల గుండా ప్రయాణిస్తుండగా ఊహించని రీతిలో పాల్ ఒక భయంకరమైన మంచు తుఫాన్లో చిక్కుకుంటాడు. ఆ ప్రమాదంలో అతని కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోతుంది. ఈ ఘోర ప్రమాదంలో పాల్ తీవ్రంగా గాయపడటమే కాకుండా అతని రెండు కాళ్లూ విరిగిపోయి కదలలేని స్థితికి చేరుకుంటాడు. మంచులో చిక్కుకుపోయి అపస్మారక స్థితిలో ఉన్న పాల్ను అన్నీ విల్కేస్ అనే మహిళ కాపాడి తన ఇంటికి తీసుకువస్తుంది. తాను ఒక మాజీ నర్సునని, మంచు తుఫాను వల్ల దారులు మూసుకుపోవడంతో ఆసుపత్రికి వెళ్లడం సాధ్యం కాదని, అందుకే ఇంట్లోనే చికిత్స చేస్తున్నానని ఆమె చెప్తుంది. ప్రాణాలు కాపాడినందుకు పాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. సరిగ్గా అప్పుడే అన్నీ తాను పాల్కు నంబర్ 1 ఫ్యాన్ అని పరిచయం చేసుకుంటుంది. పాల్ తన వాళ్లకు ఫోన్ చేయమని అడుగుతాడు, కాని ఫోన్ లైన్లు పనిచేయడం లేదని అన్నీ అతనికి చెప్తుంది. ఒకరోజు పాల్ రాసిన కొత్త మాన్యుస్క్రిప్ట్ను చదవడానికి అన్నీ అనుమతి కోరుతుంది. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి కాబట్టి పాల్ కృతజ్ఞతాభావంతో అందుకు అంగీకరిస్తాడు. అయితే ఆ కథలో పాల్ వాడిన కొన్ని అసభ్య పదజాలం చూసి అన్నీ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. అప్పటివరకు దేవతలా కనిపించిన ఆమెలో ఆ ఆకస్మిక మార్పుని, ఆ భయంకరమైన కోపాన్ని చూసి పాల్ వణికిపోతాడు. మరుసటి రోజు అన్నీ మిజరీ సిరీస్లో వచ్చిన తాజా నవలను కొని చదువుతుంది. అయితే తనకి ఎంతో ఇష్టమైన మిజరీ పాత్రను పాల్ చంపేశాడని తెలియగానే ఆమెకు పిచ్చిపట్టినంత పనవుతుంది. ఆ రాత్రి మృగంలా పాల్ గదిలోకి దూసుకొచ్చిన అన్నీ గట్టిగట్టిగా అరుస్తూ అతన్ని తీవ్రంగా భయపెడుతుంది. పాల్ను బెదిరించి అతను రాసిన కొత్త క్రైమ్ నవల మాన్యుస్క్రిప్ట్ను తగలబెట్టేలా చేస్తుంది. మిజరీ పాత్రను మళ్లీ బతికిస్తూ కొత్త నవలను రాయమని పాల్ను ఆదేశిస్తుంది. మాట వినకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తుంది. పాల్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె చెప్పినట్లే రాయడం ప్రారంభిస్తాడు. అయితే అన్నీ మానసిక స్థితి రోజురోజుకు దిగజారుతుంటుంది. పాల్ ఒకసారి ఆమె లేని సమయంలో గది నుండి బయటకు పాక్కుంటూ వచ్చి ఆమె పాత ఫోటో ఆల్బం చూస్తాడు. ఆ ఆల్బం చూడగానే పాల్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అన్నీ ఒక మామూలు నర్సు కాదు, డజన్ల కొద్దీ ప్రాణాలు తీసిన ఒక కరుడుగట్టిన సైకో కిల్లరని అతనికి అర్థమవుతుంది. ఇక్కడి నుండి సినిమా చాలా ఆసక్తికరంగా మారుతుంది. కనీసం అడుగు తీసి అడుగు వెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక రచయిత, ఊహకందని క్రూరత్వంతో ప్రవర్తించే ఒక సైకో అభిమాని. వీరిద్దరి మధ్య సాగే ఈ ఉత్కంఠభరితమైన పోరాటం ఏమైందో తెలియాలంటే మీరీ సినిమాని అస్సలు మిస్కాకండి. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇదొక మాస్టర్ పీస్. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.